యానిమల్ సినిమాతో తన క్రేజ్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లనున్నాడు సందీప్ రెడ్డి వంగ. అయితే చూస్తుండగానే యానిమల్ సినిమా వచ్చి 5 నెలలు దాటిపోయింది. కానీ ఇప్పటి వరకు స్పిరిట్ సినిమా గురించి ఒక్క అప్డేట్ కూడా బయటికి రానివ్వలేదు సందీప్ వంగారెడ్డి. ఎందుకో ఈ సినిమాపై అప్డేట్స్ ఇవ్వడం లేదు. అసలు సినిమా షూటింగ్ ఎంతవరకు వచ్చింది? అనుకున్నట్లుగానే ఈ సినిమా కరెక్ట్ డేట్కి రిలీజ్ చేస్తారా? అసలు షూటింగ్ ఎప్పటి నుండి స్టార్ట్ చేస్తారు? లేదంటే రాజసబ్ సినిమా చేస్తున్నారా? ఇలా వందల ప్రశ్నలు ప్రభాస్ అభిమానుల గుండెలో మొదలవుతున్నాయి. ప్రభాస్ ప్రస్తుతం కల్కి సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో పాటు అటు రాజసబ్ సినిమా సైతం చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ మాత్రమే వినిపిస్తున్నాయి. కానీ స్పిరిట్ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ మాత్రం బయటికి రావడం లేదు. ఈ 2 సినిమాలు ప్రస్తుతం షూటింగ్ చేసుకుంటున్నాయి. రెండింటితో పాటు స్పిరిట్ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అప్డేట్స్ మాత్రం బయటికి పడటం లేదు. పైకి చెప్పట్లేదు కానీ అన్ని పనులను పక్కా ప్లాన్తో సందీప్ రెడ్డి వంగ కంప్లీట్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రభాస్ ప్రస్తుతం ఈ 2 సినిమాలకు సంబంధించిన షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాల తర్వాత సినిమాను స్టార్ట్ చేస్తాడంట ప్రభాస్. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చి రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం వినబడుతుంది. ఇకపోతే అనుకున్న దానికంటే కొద్దిగా ఆలస్యమయ్యే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి. యానిమల్తో సందీప్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. స్పిరిట్తో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కథ చెప్తానంటున్నారు వంగ. ఇందులో హీరోయిన్గా రష్మిక మందన దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది.